హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెకండ్ లార్డ్ గురించండి. అంటే సెకండ్ లార్డ్ ఏ హౌసుల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే గనక సెకండ్ హౌస్ అన్న సెకండ్ లార్డ్ అన్న దేనికి సంబంధించిందండి? వెల్త్కి, ప్రాస్పరిటీకి, తర్వాత ఫ్యామిలీతో రిలేట్ అయ్యి ఉన్న సబ్జెక్ట్ గురించి సంబంధించిన లార్డ్ అన్నమాట. సో ఇది ఒక్కొక్క హౌస్లో ఉంటే వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే గనక సెకండ్ లార్డ్ అనేది లగ్నంలో ఉంటే గనక వీళ్ళకి సంతానము, ధనము ఉంటుంది అన్నమాట. కానీ ఆ ధనం అనేది చాలా న్యాయంగా వచ్చిన ధనం అయి ఉండకపోవచ్చు మాట. ఇక్కడ వీళ్ళు చాలా లస్ట్ఫుల్గా ఉంటారు, తర్వాత చాలా కటువుగా ఉంటారన్నమాట. వాళ్ళకి ఎమోషన్స్ ఎవరైనా పోర్ట్రే చేస్తున్నారంటే వాళ్ళు చాలా వీక్ పర్సన్స్గా వీళ్ళకి కనిపిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఎక్కువగా వీళ్ళు సడన్గా వీళ్ళు ఫైనాన్షియల్ విషయాన్స్లో చాలా అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఒక చిన్న రూల్ ఏంటంటేనండి, మకర లగ్నానికి మాత్రం ఇవన్నీ కూడా చాలా తక్కువ శాతంలో ఉంటాయన్నమాట. అంటే బ్యాడ్ రిజల్ట్స్ అనేవి ఒకవేళ మకర లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ అనేది లగ్నంలో ఉంటే గనక బ్యాడ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది మాట. తర్వాత ఒకవేళ ఈ సెకండ్ లార్డ్ అనేది సెకండ్ హౌస్లోనే ఉంటే గనక ఇక్కడ వీళ్ళు చాలా ధనం ఎక్కువగా ఉంటుంది, చాలా ప్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక్కొక్కసారి సెకండ్ మ్యారేజ్ కానీ, లేదా పిల్లల విషయంలో అసలు లేకపోవడం, లేదా డిలేగా ఉండడం, లేదా పిల్లల విషయంలో వీళ్ళు చాలా రకాలైన బాధలు, మొత్తానికి ఏదో ఒక పిల్లలకి సంబంధించిన బాధలు వీళ్ళు ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత వచ్చేది సెకండ్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా తెలివిగా ఉంటారన్నమాట. కానీ ఇది చాలా బ్యాడ్ పొజిషన్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లస్ట్ఫుల్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా రకాలైన ఇబ్బందులు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ ఇక్కడ ఈ లార్డ్ అనేది బెనిఫిక్ అనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా ఒక ఫీమేల్ని అడ్డం పెట్టుకొని సంపాదన ఉంటుంది చూడండి, అట్లాంటి టైప్ ఆఫ్ జాబ్స్లో కానీ, లేదా సమ్ సార్ట్ ఆఫ్ ఫీమేల్స్తో రిలేట్ అయ్యి ఉండడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ అదే లార్డ్ అనేది ఇక్కడ ఒక మెలఫిక్ ప్లానెట్ అనుకోండి, ఇక్కడ వీళ్ళకి దైవభక్తి అనేది చాలా తక్కువ ఉండడం, అసలు దేవుడి మీద నమ్మకం లేకపోవడం, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేది సెకండ్ లార్డ్ అనేది ఫోర్త్ హౌస్లో ఉంటే గనక ఇక్కడ వీళ్ళకి చాలా హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాలైన సిరి సంపదలను వీళ్ళు చూస్తారు. ఇక్కడ సెకండ్ లార్డ్ అనేది ఎగ్జాల్ట్ అయి ఉన్నా, లేదా సెకండ్ లార్డ్ అనేది మన జూపిటర్తో కంజంక్ట్ అయి ఉన్నా కూడా సరే చాలా రాయల్ స్టేటస్, చాలా కింగ్లీ టైప్ ఆఫ్ పొజిషన్ వీళ్ళకి తీసుకెళ్తుంది అన్నమాట. ముఖ్యంగా తులా లగ్నం వాళ్ళకి ఈ కండిషన్ చాలా బాగా అప్లై చేస్తుంది అన్నమాట. తులా లగ్నంలో ఒకవేళ గనక మార్స్ చాలా ఎగ్జాల్టేషన్లో ఉండి, తర్వాత జూపిటర్ ఒకవేళ ఫోర్త్ హౌస్లో ఉంటే గనక ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ మిగతా అసెండెన్స్కి చాలా నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ సెకండ్ లార్డ్ అనేది ఫోర్త్ హౌస్లో ఉంటే గనక అది కూడా సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేటెడ్గా ఉంది, తర్వాత జూపిటర్ కూడా అక్కడ జాయిన్ అవుతూ ఉంటే గనక మిగతా అన్ని లగ్నాల వాళ్ళకి మంచి చేస్తుంది. కానీ తులా లగ్నం వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా మంచి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేది సెకండ్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉంటే అన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా చాలా వెల్తీగా ఉంటారు, ధనం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వీళ్ళే కాదండి, వీళ్ళ పిల్లలు కూడా
అంటే ఎస్పెషల్లీ మగ సంతానం ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు కూడా చాలా బాగా వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎక్కువగా సంపాదిస్తారన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ ఫిఫ్త్ అనేది ఎవరికండి, పిల్లలు చూపించే స్థానం అన్నమాట. అందుకని ఇక్కడ పిల్లలకు కూడా బాగా ధనం ఎక్కువగా సంపాదించే అవకాశం ఎక్కువగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక ట్రిక్కీ పొజిషన్ కూడా ఉందండి. ఎప్పుడైతే సెకండ్ లార్డ్ 5th హౌస్లోకి వెళ్ళింది అనుకోండి, వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ అనేది అంత గొప్పగా ఉండకపోవచ్చు అన్నమాట. తర్వాత ఎక్కువగా కూడా పిల్లల విషయంలో ఒక్కొక్కసారి ఎక్కువ పుట్టిన తర్వాత పిల్లల విషయంలో చాలా మంచి జరుగుతుంది అన్నమాట. కానీ పుట్టక ముందు ఎక్కువ అబార్షన్స్ కానీ అట్లా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మాట. సో ఇది కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సిన పొజిషన్ అన్నమాట. తర్వాత సెకండ్ లార్డ్ అనేది 6th హౌస్లో ఉందనుకోండి, అది కూడా బెనిఫిక్ అయి ఉండాలన్నమాట. బెనిఫిక్ అయి ఉంటే గనక వీళ్ళ శత్రువుల ద్వారా ఎక్కువగా గెయిన్స్ని పొందుతూ ఉంటారన్నమాట. అంటే శత్రువు వీళ్ళకి హామ్ చేయాలని చూసినా అది వీళ్ళకి ఫేవర్గానే ఉంటుంది అన్నమాట. అదే సెకండ్ లార్డ్ 6th హౌస్లో ఉన్నప్పుడు అదొక మెలఫిక్ అయింది అనుకోండి, శత్రువుల ద్వారా కానీ మనం వేరే వాళ్ళని నమ్మి మనం మోసపోవడం కానీ అట్లా ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఒకవేళ గనక 6th హౌస్లో సరిగ్గా లేకపోతే లార్డ్ అనేది, అప్పుడు వీళ్ళు కొంచెం ఏదో ఒక రకమైన అవయవాల యొక్క ఏదో ఒకటి సరిగ్గా డిఫెక్ట్ ఉండడం కానీ, లేదంటే మనం నమ్మిన వాళ్ళే ఎక్కువగా మనని మోసం చేయడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ సెకండ్ లార్డ్ అనేది 7th హౌస్లోకి ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు డాక్టర్స్కి ఎక్కువగా ఈ పొజిషన్ ఉంటుంది అన్నమాట. తర్వాత వీళ్ళు ఏదైనా మెలఫిక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకోండి, లేదంటే మెలఫిక్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉన్నా, ఒక మెలఫిక్ కంజంక్ట్ అయి ఉన్నా సరే, వీళ్ళ పార్ట్నర్ వీళ్ళు ఒక్కళ్ళైనా సరే లేకపోతే ఇద్దరైనా సరే చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారన్నమాట. అంటే నాట్ సో గుడ్ క్యారెక్టర్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మాట. సో ఇది మనం చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయాలన్నమాట. ఒకవేళ సెకండ్ లార్డ్ అనేది 7th హౌస్లో ఉంటే గనక, అది కూడా మన మెలఫిక్తో ఉంటే గనక, ఇక్కడ వీళ్ళు కానీ వీళ్ళ పార్ట్నర్స్ కానీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరిది మాత్రం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత సెకండ్ లార్డ్ అనేది 8th హౌస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వీళ్ళకి చాలా ల్యాండ్స్, రియల్ ఎస్టేట్, వెల్త్, గోల్డ్, జ్యువెలరీ, హిడెన్ అమౌంట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కానీ మ్యారేజ్ విషయంలో వీళ్ళకి చాలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఎల్డర్ బ్రదర్ నుంచి ఎప్పుడూ కూడా డిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది, లేదంటే అసలు ఎల్డర్ బ్రదర్ ఉన్నా కూడా వాళ్ళకి అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండే అవకాశం లేదన్నమాట. తర్వాత సెకండ్ లార్డ్ అనేది 9th హౌస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా వెల్తీగా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళు చిన్నప్పుడు అంటే మరీ చైల్డ్హుడ్ అంటే 15-16 ఏళ్ళు లోపల చాలా రకాలైన ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళు దాన ధర్మాలు, తర్వాత పూజా పునస్కారాలు, రకరకాల డిఫరెంట్ టెంపుల్స్ విజిట్ చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. తర్వాత సెకండ్ లార్డ్ అనేది 10th హౌస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళు చాలా రకాలైన సబ్జెక్ట్స్ని ఎక్కువగా చదువుతూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళకి వెల్త్ ఉన్నప్పటికీ, అన్నీ మంచివి ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్ కానీ లేకపోతే పిల్లల విషయంలో కానీ చాలా రకాలైన బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సెకండ్ లార్డ్ అనేది 11th హౌస్లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కూడా అన్ని రకాలైన సిరి సంపదలు ఉండే అవకాశం ఉంది. వీళ్ళు చాలా ఫేమస్, వీళ్ళకి ఫేమ్ ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. అందరూ వీళ్ళని గౌరవిస్తారు. తర్వాత అందరూ చాలా వీళ్ళు వస్తున్నారంటే ఒక రకమైన అటెన్షన్ ఎక్కువగా
ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా చిన్నతనంలో వీళ్ళకి 11th హౌస్ అనేది మన హెల్త్కి సంబంధించిన హౌస్ మాట. వీళ్ళు చాలా చిన్నతనంలో ఎక్కువగా హెల్త్తో ఇబ్బందులు ఎక్కువ పడుతూ ఉంటారన్నమాట. తర్వాత వీళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. కానీ ఒక్కవేళ గనక మెలఫిక్స్ ఏమన్నా ఉంటే మాత్రం వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం లేదు. తర్వాత సెకండ్ లార్డ్ అనేది 12th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా అడ్వెంచరస్గా ఉంటారన్నమాట. వీళ్ళకి వెల్త్ అనేది ఉండదన్నమాట. అంటే వచ్చినా కూడా వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా ఆస్తులున్నా ఇరుక్కుపోవడం, తర్వాత ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో వీళ్ళు కాంపిటీషన్ జలసీలోకి వెళ్ళటం, అంటే వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని చెప్పి వీళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు కానీ లేకపోతే వీళ్ళ అంటే ఒక ఫస్ట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఒక పెద్ద అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవరు పుట్టినా సరే ఫస్ట్ చైల్డ్తో వీళ్ళు చాలా డిస్టెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. తర్వాత వాళ్ళ పెద్ద చైల్డ్ వల్ల వీళ్ళు చాలా రకాలైన బాధలు పడుతూ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే సెకండ్ లార్డ్ అనేది ఎప్పుడైతే 12th హౌస్లోకి వెళ్తే గనక 12th హౌస్లో గనక సెకండ్ లార్డ్ 12th హౌస్లో ఉంటే అది బెనిఫిట్స్తో ఉన్నా సరే, లేకపోతే మంచి ఫేవరబుల్ ప్లానెట్స్తో ఉంటే వీళ్ళకి వెల్త్ మాత్రం చాలా హైయే ఉంటుంది. తర్వాత దీనికి కూడా ఒక చిన్న రూల్ ఉందంటే ఏంటంటే మేషలగ్నం వాళ్ళకి ఒకవేళ వీనస్ అనేది 12th హౌస్లో ఉండి అది కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటే కూడా వీళ్ళకి ఏ బ్యాడ్ రిజల్ట్స్ అనేవి అప్లై అవ్వమాట. ఇదండి మొత్తానికి పరాశర హోరశాస్త్రాల్లో ఉన్న ఈ సెకండ్ లార్డ్ ఇన్ ఆల్ హౌసెస్ దాని ప్రకారం ఇదండి మొత్తానికి వాటి యొక్క రిజల్ట్స్. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.